మరో బ్రేకింగ్ వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నారని, రేపు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా ఆయన కలవనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన గతంలో గ్రేటర్ మేయర్, విశాఖ మేయర్ పదవి కోసం ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో ఆయనకు పార్టీ అధిష్టానం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. వంశీకృష్ణ పార్టీ మార్పుపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్, అధిష్టానం ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. వంశీ పార్టీ మార్పుపై తనకు సమాచారం లేదన్నారు. పార్టీ మారడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ కరెస్పాండెంట్ అనురాధ మరింత అదనపు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది? వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది వైసీపీ అంటున్నారు ఒకవైపు గుడివాడ అమర్నాథ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఆయన రేపు పవన్ కళ్యాణ్ కలవనున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎస్ రమణ, గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న నేపథ్యంలో అది ప్రచారంగానే చాలా మంది తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వంశీ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రేపు జనసేన పార్టీలో ఆయన చేరనున్నారు అన్నది ప్రధానంగా ఒక కీలకమైన సమాచారం ఇక్కడ విశాఖపట్నం వేదికగా బయట ప్రచారం జరుగుతుంది. అలాగే వంశీ తన కార్పొరేటర్స్ అందరితోని కూడా ఈ రోజు సమావేశం అయ్యారు అనేది బయటకు వస్తున్న సమాచారం. తదుపరి తన నిర్ణయాన్ని రేపటితో ఆయన ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటిదాకా కూడా వంశీకృష్ణ ఎటువంటి ఖండన గాని లేకపోతే దాని మీద ఒక స్పష్టత గాని ఏది కూడా ఇవ్వలేదు. చాలా స్తబ్దతగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అన్నది మనకి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఎందుకు అంతటి ఇబ్బంది వచ్చింది అన్నది మనం చూసుకుంటే గనక గతంలో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు తూర్పు నియోజకవర్గం నుంచి. అయితే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ని అతనికి ఇవ్వకపోవడం వలన అక్రమాన్ని నిర్మలాక టికెట్ ని కేటాయించడం, ఆమె పోటీ చేసి ఓడిపోయింది. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ చాలా కీలకమైన నేతగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. అయితే గతంలో కూడా ఆయనకి పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కొంత మనస్తాపం చెంది పార్టీ మారారు. కానీ వెంటనే పార్టీ నేతలందరూ కూడా బుజ్జగించి వంశీ లాంటి నేత అలాగే బీసీ వర్గానికి చెందిన నేత వెళ్తే గనక పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీని కట్టబెట్టి వంశీని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇస్తామని ఒక ప్రామిస్ చేసి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న సమీకరణాల ప్రకారం తూర్పు టికెట్ ని ఆయన ఆశించారు. కానీ ఇక్కడ వెలగపూడి రామకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, టీడీపీ వెలగపూడి రామకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్ లో అతన్ని టార్గెట్ చేయడం కోసం ఎంపీ ఎంవీవీకి ఆ సీటుని ఎమ్మెల్యే స్థానం కోసం కేటాయించడం జరిగింది. అందుకోసం అతన్ని నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఎందుకనంటే ఇరువురు కూడా ఒకటే సామాజిక వర్గం నేతలు కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న ఎంవీవీకి ఆ స్థానం కేటాయిస్తే గనక ఇక్కడ ఏదైతే వెలగపూడిని కొట్టే అవకాశం ఉంటుందని పార్టీ అధిష్టానం భావించి అది ఆ ఎమ్మెల్యే సీట్ ని అతనికి కేటాయించడం జరిగింది. అది అధికారిక ప్రకటన కానప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళకి దాని మీద ఒక స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో వంశీ ఆ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ కూడా పార్టీ నేతల బుజ్జగింపులతో కనీసం మేయర్ పదవైనా వస్తుందన్న ఆశని ఇప్పటిదాకా పెట్టుకుని ఉన్నారు. కానీ అది కూడా కొన్ని సామాజిక ఈక్వేషన్స్ లో వచ్చే అవకాశం లేదు అన్న స్పష్టత అంతర్గతంగా వాళ్ళ పార్టీలో వచ్చింది అన్నది సమాచారం. అందువల్లనే వంశీ మనస్తాపం చెంది రేపు భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఒక అనాలిసిస్ చేసుకుని పార్టీ మారి జనసేనలోకి వెళ్తే గనక కొంత దానికి ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే బీసీ నేతగా, యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా తనకి మంచి ఫాలోయింగ్ ఉంది, మాస్ లీడర్ గా ఫాలోయింగ్ ఉంది కాబట్టి అటువైపు వెళ్తే గనక ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి తను పోటీ చేసే అవకాశం ఉంటుంది అన్నది ఆయన ఆలోచించుకుని తన వర్గీయులందరితో కూడా మాట్లాడుకుని ఆయన రేపు పార్టీ మారబోతున్నారు అన్నది పీక్ ప్రచారం అనేది విశాఖపట్నంలో జరుగుతుంది. అలాగే ఏ పార్టీ కూడా దీని మీద ఖండన ఇవ్వటం లేదు. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం మీడియా ప్రశ్నించింది. దీంతో ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మా దగ్గర అయితే సమాచారం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది వచ్చి వెళ్లినా కూడా ఇక్కడేమీ అభ్యంతరాలు ఉండవు. ఎందుకనంటే మా పార్టీకి పూర్తి ప్రజల బలం, పార్టీ బలోపేతంగా ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం వాళ్ళు గట్టు దాటితే కనుక ఖచ్చితంగా
అది వాళ్ళకే నష్టాన్ని కలిగిస్తుంది అన్నది ఒక హింట్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. కానీ అదే సందర్భంలో అమర్ ఇంకొక మాట కూడా చెప్పారు, ఒకవేళ పార్టీలో అధిష్టానంలో వచ్చిన కీలకమైన మార్పుల ప్రకారం ఎవరికైనా తనతో సహా ఎవరికైనా సీటు లేకపోతే పార్టీ జెండాలు మోస్తాం కానీ పార్టీలు మారము అంటూ తను కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా విశాఖపట్నంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా వంశీ లాంటి నేత గనక జనసేనకు వెళ్తే ఇక్కడ జనసేన పార్టీ బలోపేతం అవ్వడం, కొన్ని వర్గాల్ని వాళ్ళు ఆకర్షించడంతో పాటు ఇక్కడ ఏదైతే వైసీపీలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.